రామాయణం ఏ అనువాదాన్ని తీసుకోవాలి చర్చలో అనేది ఒక అంశం. దాని మీద ఆ రోజు చర్చలో నేను చెప్పిన విషయం ఏంటంటే, గీతా ప్రెస్ వాళ్ళు ముద్రించినటువంటి, గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు ముద్రించినటువంటి తెలుగు అనువాదం అందుబాటులో ఉంది, అది తీసుకుందాము అని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఎందుకు అంటే దానికి కారణం కూడా చెప్పాను. అది ట్రూ ట్రాన్స్లేషను, వాల్మీకి రామాయణానికి సంబంధించినటువంటి శ్లోకము, దానికి తాత్పర్యము, శ్లోకము తాత్పర్యం చక్కగా క్లియర్గా ఉంటుంది కనుక మనం అది తీసుకుందాము అని చెప్పి నేను చెప్పాను. దానికి విజయ్ కుమార్ గారు పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదం కూడా తీసుకోవాలి అని చెప్పి ఆయన చెప్పారు. అయితే మరి పుల్లెల శ్రీరామచంద్రుడి యొక్క అనువాదం ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది మేము ఇంకా దాన్ని పరిశీలన చేయలేదు. ఒకవేళ అది కూడా ట్రూ ట్రాన్స్లేషన్ అయితే పరిశీలన చేసి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుందాము అని చెప్పి నేను అన్నాను. లేదు ఆ రోజు